ఎవరో భాష తెలియని వాడు మన దేశానికి వచ్చి భాష నేర్చుకుని వ్యాకరణం నేర్చుకుని బైబిల్ని అనువదించి మనకిస్తే తెలుగు భాషలో పుట్టిన వాళ్ళం, తెలుగు నేల మీద పుట్టిన వాళ్ళం, తెలుగు గడ్డ మీద తిరుగుతున్న మనకు బైబిల్ చదివే టైం ఉందా? చదువుతున్నామా? అసలు నీకు ఆసక్తి ఉందా? దేవుని వాక్యం చదవాలనే తపన నీలో ఉందా? మొట్టమొదటిగా బైబిల్ చదవండి అనగానే నాకు అర్థం కాదని అంటారు చాలామంది కదా. అమ్మ, అర్థం కాదు అని నువ్వేం చదవకుండా ఆపేశావు? బైబిల్ని ఎందుకు ఆపేయాలి నువ్వు? అర్థం కావట్లేదని. అర్థం కాకపోతే మరలా చదువు, మరలా చదువు, అర్థమయ్యేదాకా చదువు. అప్పటికి అర్థం కాలేదా మాలనే దేవుని సేవకులను అడుగు. దావీదునుడా, ఏంటండి ఈ మాట అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదండి, ఏం చేయమంటారని నన్ను అడుగు. ఒక ఆశ నీలో ఉండాల, వాక్యాన్ని చదవాల. నేను అంటూ ఉంటాను ఎప్పుడైనా సరే, బైబిల్ గ్రంథ వ్రాతపోతులన్నీ కూడా జాగ్రత్తగా రాసిన తర్వాత ఇంకా ప్రింటింగ్ వెళ్తుంది అనగా ఆ ప్రెస్ అంతా తగలబడిపోయి తెలుగు బైబిల్కి సంబంధించిన ప్రతులన్నీ కూడా కాలిపోయాయట. మరలా ట్రాన్స్లేషన్ చేయడం ప్రారంభించారు, మరలా అనువదించడం ప్రారంభించారు. కష్టం చాలా ఉంది దీని వెనకాల. పని ప్రారంభించి ఒకవేళ ఎంతవరకు బైబిల్ నిర్లక్ష్యం చేసావా, స్టార్ట్ చేయ రోజు నుండి.